వనపర్తి జిల్లా కేంద్రంలోని సురవరం సాహితీ కళాభవనం ప్రాంగణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎండిన గడ్డి, చెట్లు మంటల్లో దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనలో ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లుగా కౌన్సిలర్ ప్రేమ్నాథ్ రెడ్డి తెలిపారు. టౌన్ హాల్ నిరుపయోగంగా ఉండడంతో గడ్డి ఎండిపోయి ప్రమాదానికి కారణమైందన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రభుత్వంలో 10 కోట్లతో నిర్మించిన టౌన్ హాల్ ఈరోజు ఏ స్థితిలో ఉందంటే, ఈ ఎండాకాలము ఆ గడ్డిని మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఉండి చిన్న అగ్గి ప్రమాదం జరిగింది. అగ్గి ప్రమాదం మొత్తం ఈ టౌన్ హాల్ చుట్టూ ఉన్న 25 లక్షలతో వెచ్చించి ఈ గడ్డి వేసినాం మనము. అది మొత్తం అంటుకొని పోయింది. వితిన్ 10 నిమిషాల్లో అంటుకుపోయింది. సార్ మాకు ఇమీడియట్గా సమాచారం అందించినప్పుడే ఫైర్ స్టేషన్ పిలిపించి ఫైర్ పిలిపించి చేసినాము. దీని అధికారుల నిర్లక్ష్య లోపం. ఎందుకంటే ఈ టౌన్ హాల్ కీస్ ఏమో కలెక్టర్ గారి ఆఫీస్లో ఉంటాయి. కలెక్టర్ గారేమో ఇక్కడ వచ్చినప్పుడు కమిషనర్ గారికి ఇస్తా అంటారు. కమిషనర్ కలెక్టర్ గారు ఇద్దరి మధ్య సమన్వయ లోపం లేకపోవడం వల్లనే కలెక్టర్ ఆఫీస్లో ఎవరో మనకు తెలియదు. ఎన్నిసార్లు అడిగినా కీస్ ఇవ్వరు, దీన్ని మెయింటెనెన్స్ చేయరు. ఎవరు మెయింటైన్ చేసిన తర్వాత తెలుస్తలేదు. 10 కోట్లు వెచ్చించి ఇంత పెద్ద నిర్మాణం చేస్తే దీన్ని పట్టించుకుని నాతుడు ఇవ్వలేడు. నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల తరచుగా ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక 15-20 నిమిషాల కింద జరిగిన ఈ అగ్ని ప్రమాదాన్ని ఎదురుగా ఉన్న శ్రీనివాసులు గారు చూసి కౌన్సిలర్